అవును, వెంకటే మాట్లాడేది. నిజంగానా? Sir, kindly switch off your mobile phone. 1 second, please. Excuse me. Excuse me. Sir, please sit down. Captain, there is a medical emergency. Hyderabad, Air India 101, returning due to medical emergency. అలాగే ఉండండి. Oh my God, I'm all right. పోచారం పోచమ్మ తల్లి నన్ను కాపాడింది. మీరు వెళ్ళండి, నాకు బయటికి దారి తెలుసు. బాయ్. జెంటిల్మెన్ వెయిట్. 70 కిలోస్. పడిది. రంభారావు. అవునయ్యా, రంభారావునే. తొడ మీద పచ్చిపట్టు కూడా ఉంది, చూస్తావా? సారీ సారా పడిది. కుంపలిగలు సార్, డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని. అవునయ్యా, కుంపలి మీదుగా పోనీ. చెప్పాం కట్. 5 నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను, రెడీగా ఉండు. పొద్దున్న ఏంట్రా? రే, శ్రీనుగాడు ఫోన్ చేశాడ్రా. ఎవరు సైలెన్స్ రా? పాణి వచ్చాడని చెప్పాడ్రా. పానీనా? పాణిని చూడాలంటే 8 కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీదకి రమ్మన్నాడు. గాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నప్పించి సీజెస్ దిగి పారిపోయాను. ఓ షిట్. దానికి తర్వాత వెళ్తూ కానీ ముందు బయటికి రా. ఇదిగో బండి వచ్చేస్తున్నాను. బంగారం, నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. ఓ థ్యాంక్స్, షూస్ మర్చిపోయాను. మా ఫ్రెండ్ పాణి దొరికాట. ఓకే, బాయ్. ఏంటి? అయ్యో, సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి, వెళ్ళొస్తాను. ఓకే, వచ్చి చెప్తాను. బాయ్. రేయ్, ప్యాంట్ వేసుకొని వెళ్ళరా. ఇక్కడ ఆగా, త్వరగా ఎక్కరా. సార్, ఫిల్మ్ నగర్ క్లబ్ కి. ఫిలిం నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు. ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో. ఓకే సార్. రే, మర్చిపోయావా? లైక్ ఫ్యాషనా? షాక్షా ప్యాంట్ రా. స్టాప్ రారా. సార్, ఫిల్మ్ నగర్ క్లబ్ కి. ఎందుకే టెన్షన్ పడతావు? స్ట్రైట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళు. అక్కడ అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తుంటాడు. ఆయన కిచెన్ క్లబ్ కి. ఆయన పేరు కూడా రంగారావే. హలో, నేను రంభారావుని మాట్లాడుతున్నాను. బండి ఎక్కడా? అన్ని ప్లేసులు చూసేసానయ్యా, ఇంకా రన్వే మాత్రమే బాకీ. పాణి. ఏ శ్రీనివాస్, పాణి ఎక్కడా? పాణి చెప్పరా, పాణి ఎక్కడ? వచ్చారా తోకలేని కోతుల్లారా? ఐఎమ్ బ్యాక్. హ్యావ్ అ డ్రింక్ మ్యాన్. యూ టూ. రే, పాణి ఎక్కడా? చెప్తా, ముందు చూడండి రా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. రే, నా పెళ్ళాన్ని కాదురా, బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి. $4 million. రే, నేను ఇంటి గురించే చెప్పాను రా. అవును, వైఫ్ యావరేజ్. స్విమ్మింగ్ పూల్ హీటెడ్, లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్, మై న్యూ లంబోర్గిని 6496cc. రే, నువ్వేమైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా? ఏంట్రా గోలంతా? పాణి ఎక్కడా? మర్చిపోయారా? కమ్ విత్ మీ. ఏంట్రా వీడు? ఏం రేయ్, ఈ డేట్ గుర్తుంచుకోండి రా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం. అప్పుడు మన ఇద్దరిలో ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం. బెటరా? దమ్ముందరా? మగాడు అయితే రారా.
గుర్తొచ్చిందా? ఆ రోజు ఇక్కడే ఆ పానీగాడితో బెట్ట కట్టాను కదరా. నేను మగాండ్రా, గెలిచా. ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా? చెత్త నా కొడక. పానీ వచ్చాడు, ఫ్లైట్ ఆ వెతికి వచ్చాను. వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు. 10 ఏళ్ళుగా వెతుకుతున్నా. వాడు బతుకున్నాడో లేడో కూడా తెలియదు. నీ తొక్కలో పెట్టి కోసం వాడు వస్తాడని మమ్మల్ని రమ్మన్నావా? కూల్ డ్యూడ్స్, అడిక్కడ రాడమ్మా, నాకు తెలుసు. వీడి తుప్పుడేంట్రా? వీడిని వదిలేరా. మరెందుకురా మమ్మల్ని ఇక్కడ రమ్మన్నావు? పానీగాడిని చూద్దామనే. వెళ్ళి చూద్దాం. ఆడు గొప్పోడో నేను గొప్పోడో చూద్దాం. అంటే వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు అనమాట. పాణి, పంచభట్ల సారంగపాణి. పేరు చూసి నవ్వుకోవచ్చు, వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. 20 ఏళ్లగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం 4 ఏళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు. మేమేంటో మాకు చూపించాడు. లైఫే ఒక రన్నింగ్ రేస్. మనం స్పీడ్గా పరిగెత్తకపోతే పక్కవాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. అంతెందుకు, పుట్టడానికి కూడా 300 మిలియన్ స్పర్మ్స్ తోటి పోటీ పడి గెలవాలి. 1980 పొద్దున 10:20కి నేను పుట్టాను. 10:21కి మా నాన్న డిసైడ్ చేశాడు. మాకు ఇంజనీర్ పుట్టాడు. వెంకటరామకృష్ణ బిఈ. అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్. నేనేం అవ్వాలనుకుంటున్నానో నన్నెవరు అడగలేదు. శనక్కాయల నిఖిల్, వెంకట్ రామకృష్ణ, పంచపట్ల సారంగపాణి. రూమ్ నంబర్ 34. రా వెళ్దాం. నా పేరు మరగతమణి, ఎంఎం. ఇక్కడున్న ఇంజనీర్లందరూ నన్ను మిల్లీమీటర్ అని పిలుస్తారు. టీ కాఫీ తీసుకురావడం, బట్టలు ఉతకడం, అయన్ చేయడం, అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే. కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి. ఫిక్స్డ్ రేట్, నో బార్గింగ్. ఏ మిల్లీమీటర్, ఒక్క నిమిషం. ఫోటో తీస్తున్నారా? తీయండి తీయండి. ఇది కిలోబైట్, ఇది మెగాబైట్, ఇది వాళ్ళ అమ్మ జిగాబైట్, బట్ నథింగ్ బైట్. సరస్వతి నమస్తుభ్యం వరదే ఏం భక్తి, ఏం భక్తి. కరిష్యామి సిద్ధిర్భవతు. హాయ్ వెంకట్. నా పేరు నిఖిల్. వరదే కామరూపిణి. గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నారు. హే మిల్లీమీటర్, నీ మీటర్ అంతా? 1 కిలోమీటర్కి 1 బ్యాగ్కి 2 రూపాయలు, 2 బ్యాగులకి 2 కిలోమీటర్లకి 8 రూపాయలు. ఇదిగో చిల్లర నువ్వే ఉంచుకో. ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు. సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాలేని రాయరేసుకోవడం మర్చిపోకు. ఆరంభం బం, ఆరంభం అబం బం బం, ప్రారంభం ఆరంభం బం. సీనియర్స్, చెప్పింది చేస్తే స్నేహం, చెయ్యకపోతే కోపం. వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా, కానీ మాకు దొరికింది పాణి స్నేహం. ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూసా. వస్తున్నాడు కొత్త పక్కరా. అన్నా రానా 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 రానా. నమస్తే అన్నో. తమ్ముడు నీ పేరేంట్రా? పంచభట్ల సారంగపాణి. ఇదేం పేర్రా పంచభట్ల? సినిమాలో పాటలు రాస్తారే భాస్కర్ భట్ల, ఆయన తాలూకా. సరే సరే, భాస్కర్ ప్యాంట్ ఇచ్చేయమ్మా. చెప్తున్నాడుగా, తీయమ్మా. తమ్ముడు తీ. నీకేమన్నా చెవుడా? ఏంట్రా పొగరు? కాంచనగంగా చల్లగా ఉందా? తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది. తీ. ఏంటి? నువ్వు క్రిస్టియన్ బా? సార్ చెప్పరా ఇడికే? ఏం చేయాలి చెప్పరా? టేక్ ఆఫ్ యువర్ ప్యాంట్స్ మ్యాన్, ఆర్ హెల్ప్ ఇస్తాను యూ. అవును, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు? I was born in Hyderabad, studied in California, so little slow in Telugu. ఇక్కడేమీ తొందర లేదు, నువ్వు తెలుగులోనే చెప్పించావు. No problem, I have ఏయ్! ఏయ్! ఏంటి అప్పుడే ప్యాంట్లు వేశారు? ఇవ్వండి. తక్షణమే దిగువస్త్రములు తొలగించండి, లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు. మూత్రాభిషేకమా? ఏంట్రా ఇది? ఇదే తెలుగురా? డిక్షనరీ తెలుగురా బావా.
ఈడేంట్రా రేయ్ రారా బయటికి రారా నువ్విప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డ నీ తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను 10 అంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే వంటేలు పోస్తా 1 2 3 4 5 ఎవరాదే నిన్ను Salt water is a great conductor of electricity. 8th standard physics లో చదివాను. పాణి అప్లై చేశాడు. డాక్టర్ విరూపాక్ష సుందరం ఐఈసీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు. వైరస్కి ప్రతిదానిలో పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు. పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు, వెల్కోడు, టై కట్టుకోడు, పెట్టుకుంటాడు. భారతంలో అర్జునుడు, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో 2 చేతులు వాడే సవ్యసాచి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు. లంచ్ తర్వాత ఎగ్జాక్ట్గా 7:30 నిమిషాలు పవర్ నాప్. ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం, ముక్కులో వెంట్రికలు కట్ చేయడం, షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్. వైరస్ గుడ్లు తీసుకొస్తున్నాడు, అందరూ బయటకు వచ్చి నుంచండి, రండి రండి రండి. ఏంటిది? కుక్కు సార్, ఇది కుక్కు స్నాక్స్ సార్. కోయిల ఎప్పుడు గూడు కట్టారు. కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? కాకుల గుడ్లోనే గుడ్లు పెడుతుంది. ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు? శకునమే సరిగ్గా లేదే. కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా? గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి. కాంపిటీషన్ ద లైఫ్ బిగిన్స్ విత్ మర్డర్. దట్స్ ఇస్ నేచర్. కంపీట్ ఆర్ డై. మీరు కూడా ఈ కోయిల్ లాంటి వాళ్ళే. ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు. డోంట్ ఫర్గెట్, ప్రతి సంవత్సరం ఐఈసీకి 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. You others are broken eggs. మా అబ్బాయి, మై ఓన్ సన్, 3 సంవత్సరాలు అప్లై చేశాడు. ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయాడు. రిమెంబర్, లైఫ్ ఇస్ ఎ రేస్. మీరు వేగంగా పరిగెత్తాలి, లేకపోతే వెనకున్నవాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. లెట్ మీ టెల్ యూ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఆస్ట్రోనాట్స్ పెన్. స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్, ఫౌంటైన్ పెన్ ఇవేవీ పనిచేయవు. సో కొందరు సైంటిస్టులు ఎన్నో $1 మిలియన్ ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ ని కనిపెట్టారు. దీంతో ఏ కోణంలోనైనా రాయొచ్చు, ఏ టెంపరేచర్లోనైనా రాయొచ్చు. వన్ డే when I was a student, our director of institute called me
మిస్టర్ విరూపాక్ష సుందరం కమ్ హియర్. నేను భయపడ్డాను. అప్పుడు ఆయన ఈ పెన్నుని చూపించి, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఎక్సలెన్స్, దీన్ని నీకు ప్రైజ్గా ఇస్తున్నాను. ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ని చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నా. 32 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించలేదు. అట్లీస్ట్ ఈ బ్యాచ్ లోనైనా ఈ పెన్నును ఎవరైనా దక్కించుకోగలరా? సార్ గుడ్. హ్యాండ్సమ్. ఏంటి, నీకు సెపరేట్ గా నోటీస్ బోర్డు పెట్టాలా? హ్యాండ్సమ్. సార్ నాకు డౌట్ సార్. అడిగి. సార్ స్పేస్లో పెన్ రాకపోతే పెన్సిల్ని ఉపయోగించి ఉండొచ్చు కదా, 2 రూపాయలతో సరిపోయేది. డిస్పస్, అందరూ వెళ్ళొచ్చు. వెళ్ళండి వెళ్ళండి. రేయ్, పెద్ద ముదుర్లో ఉన్నాడురా. నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీస్తాడు. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైరస్ లాంటి వాడికి చెమట్లు పట్టించావంటే గురూజీ యు ఆర్ గ్రేట్. నన్ను ఆశీర్వదించండి. లేరా లే. రే పోరా, స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా. స్కూల్ ఫీజు నీ బాబు కడతాడా? లేరా చిన్నపిల్లాడు. ఫోన్ లేరా? స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు, యూనిఫామ్ ఉంటే చాలు. ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో. గప్చుప్గా వెళ్ళి క్లాస్లో కూర్చో. ఆ గుంపులో నిన్నోడు పట్టుకుంటాడు. పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చే. చూసావా, వాడిలేదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు. వేసే ప్రతి అడుగులో కొత్త దారి కనిపెడతాడు. మేమంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మిషన్స్ లాగా వినేవాళ్ళం. వాడు ఒకడే మనిషిలాగా వినేవాడు. వాట్ ఈస్ ఎ మెషిన్? సార్ ఏమిటా ఊగడం? సార్ ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషంగా ఉంది సార్. సంతోషపడేది చాలు కానీ ముందు మిషన్కి డెఫినేషన్ చెప్పు. సార్ A machine is anything that reduces human effort, sir. Can you please elaborate? సార్ ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అది మెషిన్ సార్. ఇప్పుడు మనకు కుక్క పోస్తే స్విచ్ చేస్తాం, గాలి వస్తుంది, ఫ్యాన్. మెషిన్ సార్. ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్, మెషిన్ సార్. మన చుట్టూ అన్ని మెషిన్సే సార్. పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్స్ సార్. ఒక సెకండ్ అప్, ఒక సెకండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇడియట్. డెఫినేషన్ ఏమిటి? సార్ అదే కదా సార్ చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా? ఇదేమన్నా మిషనా? అప్ డౌన్ అప్ డౌన్. ఇడియట్. ఎనీబడి ఎల్స్? సార్ yes sir, machines are any combination of bodies so connected that their relative motions are constrained and by means of which force and motion may be transmitted and modified, as a screw and its nut or a lever arranged to turn about a forearm or a pulley about its pivot, etc. Especially a construction more or less complex consisting of a combination of moving parts or simple mechanical elements such as wheels, levers, cams, etc. Very good. Perfect. Thank you, sir. Please sit down. Thank you. అదే కదా సార్ నేను చెప్పింది, సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా. సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో. కానీ సార్ మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్. ఊరికనే బుక్లో వచ్చిన డెఫినేషన్ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం? ఓ నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా? సార్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి. అలా కాదు సార్. గెట్ అవుట్. ఓ ఏ సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో. Idiot. So you got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. ఏంటి మళ్ళీ వస్తున్నావు? సార్ మర్చిపోయాను సార్. ఏం మర్చిపోయావు?
Instruments that record, analyze, summarize, organize, debate, and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement, and the education of the human brain through the sensory route of vision, sometimes touch. అంటే ఏంటి? బుక్ సార్, బుక్కి బుక్లో ఉన్న డెఫినేషన్ ఇదే సార్. సో మర్చిపోయాను, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది అర్థమయ్యేలా సింపుల్గా చెప్పచ్చు కదా. అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్, కానీ మీకు సింపుల్గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణియే. ఎందుకంటే ఎప్పుడు క్లాస్కి బయటే ఉంటాడు. ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్, అందుకే బయటికి పంపించేస్తాడు. వాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాస్లో కూర్చునేవాడు. అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు. ప్రియాకారం అల్పఘోరం కవిత్వం అంటారా? ఎందుకు నన్ను అధ్వానం చేశారు? నేను మీకు ఏమన్యాయం చేశాను రా? సారీ శ్రీనివాస్, ఏది పర్సనల్గా తీసుకోకు. పర్సనల్ గానే తీసుకుంటాను రా. ఈ అవమానాన్ని నేను చచ్చే వరకు మర్చిపోలేను రా. I will think of it every minute, every second of my lifetime. లైట్ తీసుకో, దీన్ని కూడా సీరియస్ తీసుకుంటే ఎలా? పట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గారికి ఒక డెమో ఇచ్చాను. ఏదన్నా బాగా అర్థం చేసుకొని చదవాలి, సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి. నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా. మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా? ప్రాణ సంకటం. నవ్వుకోండిరా, నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి. కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను. ఆ రోజు నేను నవ్వుతాను, మీరు ఏడుస్తారా? తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను? నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను రా. నీ ట్రైన్ వేరు, నా ట్రైన్ వేరు. ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాంరా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దాంరా. అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్ప నువ్వు గొప్పడు. బెట్టు కట్టరా, బెట్రా, నువ్వు నేను తేల్చుకుందాం. భయం వేస్తుందిరా, దమ్ముంటే రారా, మగాడు అయితే రారా. ఏం చేస్తున్నట్రా వీడు? నీకు దమ్ముంటే 10 సంవత్సరాల తర్వాత రారా. బ్రాండ్స్ వేసుకోవాలి. బిల్డర్స్ మ్యాన్. వైరస్ అని ఎప్పుడైతే పేరు I'll be right back. ఉంది. నువ్వే నా మాట మార్చింది. వాచ్ సూపర్ గా ఉంది. మాట మార్చుకో. నేను మాట మార్చలేదు, నువ్వు వాచ్ మార్చు. నేను అన్నది వాచ్ గురించి కాదు, స్పీచ్ గురించి. టీచర్స్ డే. కైండ్ ఆఫ్. మా నాన్నగారంటే నీకెందుకు కోపం? నాకెందుకు కోపం? నేను చేసిన కొత్త ఆర్డర్ కూడా ఆయన పేరే పెట్టాను. చూడు. ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు? ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే, ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. గాడిదల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ. అదిగా అక్కడ ఉంది చూడు నీ గాడిద. ఎంత ధైర్యం నీకు? నా కాబోయే వాడిని గాడిదంటావా? వాడు గాడిదే. ముందు ఇంజనీరింగ్ చదివాడు, తర్వాత ఎంబీఏ చదివాడు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం? మీ నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని ఆడు సైట్ అయినా బట్టతలుడైనా ఆ బట్టతల్ని 2 వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు. ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు. ఆడికి సంబంధించినంత వరకు యూఆర్ జస్ట్ ప్రాఫిట్ అంతే. ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురువి, కట్నం బాగా ఇస్తారు, డాక్టర్ అవబోతున్నావు, నీ సంపాదన బాగుంటుంది, నీ వల్ల వాడి ఇమేజ్ చాలా పెరుగుతుంది. అందుకే నీ వెంటబడుతున్నాడు. నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? రాకేష్ కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా? వాడు గురించి వచ్చే కదా. ఒక నిమిషం పట్టుకో, నీకేదైనా డెమో చూపిస్తే కానీ అర్థం కాదు. జస్ట్ వెయిట్ వాచ్. హే రాకేష్. ఎక్కడిపోయావు రియా? ఐ వాస్ వరీడ్. రియా పాపం తన కొత్త వాచ్ పోగొట్టుకుందట. అదే. వాట్? యు లాస్ట్ ద వాచ్? నో వరీస్ రాకేష్, ఇంకో వాచ్ కొనిచ్చే. నాన్సెన్స్. థ్యాంక్ యూ. రియా, ఇట్స్ 4 lakhs రియా, 4 lakhs. 4 lakhs. నేను కొన్న వాచ్ 400 రూపీస్, కానీ అదే టైం చూపిస్తుంది. Shut up. సరే పోనే. How can you be so careless, Ria? This careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it.
ఓసిరి దొరికిందని పొగుడుకున్నావా? ఇక మీద డిన్నర్కి ఈ బామకాల పోవచ్చ పెట్టుకుని పో. ఏంటి ఏంటో చూపు, పైగా ఏడుపు ఒకటి. ఇదేనా నీకున్న మెచ్యూరిటీ? I can't handle this. ముందా ఏడు బాబీ వెళ్ళి వాచ్ వెతుకో. Damn it. She doesn't get it. It's a branded watch, man. She just doesn't get it. What? ఇదిగో నీ 4 లక్షల వాచ్. దీనికి వేరే చేయబెత్తుకో గాడిదా. వాళ్ళే బోల్డ్ అండి మీరు. వాడి మొహం మీద గాడిదని తిట్టేశారు. గెట్ లాస్ట్. ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకుంటే ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు. సరే థ్యాంక్ యూ. దారుదులు. ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు? మీకు విషయం చెప్పనా, మీకు అసలు వాడి మీద లవ్వే లేదండి. వాట్ యు మీన్? మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే రీ రికార్డింగ్ వినిపిస్తుంది. టప 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 టపమని బటర్ఫ్లైస్ ఎగురుతాయి. ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి. నక్షత్రాలన్నీ చందమామలు అవుతాయి. ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి. నిజ జీవితంలో జరగవు. జరుగుతుందండి, మనిషిని లవ్ చేస్తే. గాడిదని కాదు. హలో, యా వాట్? ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో ఆగండి, మీరు మెడికల్ స్టూడెంట్ కదా, ఒక హెల్ప్ చేయండి, ఎమర్జెన్సీ ప్లీజ్. వాట్? ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు, ఒకసారి నాతో రండి. ఏమండి ఏంటండి ఇది? సొంత పగ ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడడం ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ హిపోక్రటిక్ కోసం చెప్తారు కదా. ఎలాగో డాక్టర్ అయ్యాక 10 మంది చంపుతారు. సారీ, నిజం చెప్పారు. రండి ప్లీజ్. నా అక్క పెళ్లిలో దూరి నాన్న రభస చేశావు. నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేశావు. నీ వల్ల మా నాన్న బీపీ టాబ్లెట్స్ ని బఠానీలా మింగుతున్నారు. నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. అన్బిలీవబుల్. ఆంటీ, నిఖిల్ ఏడి? టాక్సీ తేవడానికి వెళ్ళాడయ్యా. అంబులెన్స్ ఫోన్ చేసి 2 గంటలైంది, ఇంతవరకు రాలేదు. పిజ్జా కూడా 1 గంటలో వచ్చేస్తుంది. ఏం ఊరయ్యా ఇది? ఇమ్మీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలమ్మా. నిన్నే గుర్తుంటారా నీకు? మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా? ఫ్లైట్ దొరకలేదు అందుకని. జటకారంగా ఉందా? ఎక్కడ్రా మా నాన్న? వెళ్ళి డాక్టర్ గారు. ఇట్ వాస్ అ క్లోజ్ కాల్ రియా. కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి. మంచిదైంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు. గివ్ మీ ఎ కాల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ పాణి. ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్తారా? సరే ఇక మీరు బయలుదేరండి. రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా. ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా, కానీ నాన్న ఒక్కరే. పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం. ఏం కంగారు లేదు. సారీ పాణి, నేను చాలా భయపడిపోయాను రా. ఏం కాదు, ఆలస్య వెళ్ళి మీ నాన్న చూ. పోరా. కేక స్కూటీ కాదు ఇది, ఓ ప్రాణాన్ని కాపాడేసింది. దీని రేట్ ఎంతో? చట్నీ ఉంటే దీని మీద వేయి, చెప్తాను. బై ది వే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ ఆగస్ట్
15th కాదే. నీకు ఇది August 15th. ఇక నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా ఏ గాడిద నిన్నేమీ అడగలేడు. పాతకాలం వాచ్ అని ఎవడు ఎగతాలు చేయడు. టేక్ కేర్. బాయ్. హే, అది మా అమ్మ వచ్చని నీకెలా తెలుసు? అదే మీ అక్క పెళ్లిలో టాప్ టు బాటమ్ ట్రెండీగా డ్రెస్ అయ్యావు, వాచ్ మాత్రం పాతది పెట్టుకున్నావు. ఐ జస్ట్ గెస్డ్ ఇట్. ఆ రోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా? అవును. మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా? అవును. ఎలా చెప్తున్నావు? మీ నాన్న ఫేస్ చూసాం కదా. రిమెంబర్, లైఫ్ ఇస్ ఎ రేస్. రన్ రన్, స్పీడ్గా పరిగెత్తండి, లేదంటే వెనకాల వాడు తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు. హే, లేవండి లేవండి, గెట్ అప్. ఏంది? పోస్ట్ మాస్టర్ అవుటా? వెటకరవా? 9కి ఎగ్జామ్, 8:30 అయింది, వెళ్ళండి. అదేంట్రియా, ఈ పరిస్థితులు ఎలా వదిలేసి వెళ్తాం? ఓవర్గా సీన్ చేయొద్దు. నేనున్నాను, డాక్టర్లు అందరూ ఉన్నారు. 3 గంటల్లో ఏమీ కాదు. నా స్కూటీ తీసుకెళ్ళండి. కమ్ ఆన్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇలా సడన్ గా మంచిదానం అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా? కొంచెం స్లోగా స్టడీగా. మిగతాది ఎగ్జామ్ పేపర్లో రాయి. టైం అయింది. టైం వర్కౌట్ అయినట్టుంది బాగా. గో పోరా రే. సారీ సార్, లేట్ అయింది. Hey, what is this? ఎమర్జెన్సీ సార్. What emergency? సార్, ఊళ్ళో బాంబు చనిపోయింది సార్. ఎవరి బాంబు? బాంబు సార్. కాదు, మా బాంబు సార్. నథింగ్ టు వరీ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. కూల్ కూల్ సార్. సార్, దే ఆర్ స్టిల్ రైటింగ్. హలో, టైమ్ అప్. సార్, ఒక్క 5 minutes సార్. నేను హాఫ్ అన్ అవర్ లేట్గా నేను స్టార్ట్ చేశాను కదా సార్. సార్, బాంబు చనిపోయింది సార్, ప్లీజ్ సార్. టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నెంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు. ఆయన రోల్ నెంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాస్తాం. థ్యాంక్ యూ సార్. టూ లేట్. నువ్వే ఉంచుకో. సార్ ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్. మేము ఎవరో తెలుసా మీకు? నువ్వు సీఎం మనవడదైనా తీసుకునే ప్రసక్తే లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా పేర్లు తెలుసా? అట్లీస్ట్ మా రోల్ నెంబర్స్ తెలుసా మీకు? తెలీదు. ఏం చేస్తావు? మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను. నాకు డిస్టింక్షన్ ఏమని అడగడం లేదు, పాస్ చేస్తే చాలు. లాస్ట్ నుంచి చూడరా. నీ పేరుందిరా లాస్ట్ లో. నీ పేరు? సెకండ్ లాస్ట్. పాణి. లేదురా. చాలా బెంగ వచ్చేసింది. మేం లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు. ఎవరి వల్ల పాస్ అయ్యామో వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది. ఇలా చూడు, నువ్వు కావాలంటే రివాల్యూషన్ చేయించుకో. ఫార్మ్స్ ఉన్నాయి. ఈ సైలెన్సర్ గడి ఏడిపోయింట్రా. సెకండ్ ర్యాంక్ వచ్చిందని. ఇది మరీ ఓవర్గా లేదు. అయితే ఫస్ట్ ఇయర్ రా. పంచబట్ల సారంగపాణి. రోజే ఒక విషయం అర్థమైంది. ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం. అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం. మేమే కాదు, నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు. పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో, రైట్ ఆఫ్ ది డైరెక్టర్. అమర్నాథ్ థర్డ్ రో, థర్డ్ సీట్. మురళి సెకండ్ రో, ఫిఫ్త్ సీట్. రూపా థర్డ్ రో, ఫిఫ్త్ సీట్. సార్, ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా? ఇందులో నీకేమైనా ప్రాబ్లమా? సార్, ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్. క్యాస్ట్ ప్రాబ్లం లాగా. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా, లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా. నాట్ నైస్ సార్. మరి ఎలా ఉండాలంటావు? సార్,
ముందు ఈ రిజల్ట్స్ ని నోటీస్ బోర్డులో పెట్టడమే ఆపేయాలి సార్. ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నిల్చోబెట్టి ఇలా అందరి ముందు అవమానించాలి? సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఎయిడ్స్ అని తెలిసింది. రాలేదు సార్, జస్ట్ అనుకుందాం. డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డులో పెడతారా? యు సీ సార్, బేసిక్లీ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కడి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్, సో సారీ, నువ్వు డమాలని చెప్పబట్టావా? సార్ యు ఆర్ స్ప్రేయింగ్ సార్. లేదు సార్, నేనేమంటున్నానంటే చెప్పండి సార్. ర్యాంక్స్ సపరేట్ చేస్తున్నాయి. సెపరేషన్. ఇప్పుడు చూడండి సార్, నేను ఫస్ట్ వచ్చాను, మీ పక్కన కూర్చున్నాను, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు. అందుకని ఎక్కడో మూల కూర్చోపెట్టారు సార్. ఆపండి సార్. అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే. ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్లో కూడా ఉంటారు. పాస్ అవ్వడం కష్టం, ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం. జాబ్ దొరుకుతుంది సార్. మెషిన్ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్. దానికి నేను గ్యారంటీ సార్. యూ గ్యారంటీ? యూ గ్యారంటీ? బెట్ సార్, బెట్. గోవిందో సార్, ఆ లాస్ట్ రోలో కూర్చున్నారే, ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీసం తీసి. అలాగే సార్. హ్యాపీ స్మైల్ ప్లీజ్. హ్యాపీ సార్. వేశారా వేశారా, హార్న్ హార్న్ గా మర్చ్ చేసి వేశారా. సెప్టిక్ ట్యాంక్, నువ్వు ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం మెంగుతూనే ఉన్నావా? ఐ డెంట్ డూ ఇట్. నీ డ్రైనేజ్ క్యాంప్ మాకు తెలీదా? రే వెంకట్, సెకండ్ హాఫ్ షేకింగ్ రా, నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను. ఎందుకురా వేస్ట్ గా? ఇదిగో శ్రీనుగాడ కోట్ సూట్ ఉంది కదా, వేసుకో. Hey, don't touch my suit. It will become dirty. అబ్బచ్చా లేరా, నువ్వు డ్రాయర్తో వెళ్ళినా పని నిన్ను గుర్తుపడతాడులే. ఏ మంకిగా పంకుల్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? చదువుకొని ఉంటే సెట్టర్లు ఎందుకు అమ్ముకుంటానయ్యా? పూర్ మ్యాన్, చదువుకోలేదంటే ఏం బలాత్కారం చేస్తావా? అన్న ఒక్క నిమిషం, మీకు మాట్లాడడం వచ్చుగా? వచ్చు. ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? అదిగో అక్కడ ఉంది. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి, పాణి ఎక్కడున్నాడు? అక్కడున్నాను. చాలా బాధగా ఉంది పాణి. పాణి? ఎస్. సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగపాణి. అవును, నేనే పంచబట్ల సారంగపాణి. పానీగడ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా. బాబు పాణి, సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది. ఇటు వేరే. పంచబట్ల సారంగపాణి. రే, అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు. మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది. అదేగా దేజావు. అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా. చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికీ జమాయివు. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచి ఉన్న పాణి మ్యాచ్ అయిపోయారుగా. ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికన్నా నువ్వు వేసే బాంబే బెటర్.
నీకు పానీ అడ్రస్ ఎలా దొరికింది? నీకు ఎలా దొరికింది? Hey, how dare you take my biscuits? I got this from San Francisco. Handmade biscuits, very expensive. Specially made for Kosaksi పచ్చి పులుసులా. ఎవర్రా అది కుసెక్సి పచ్చ పులుసులా? Kosaksi కాదురా, Kosaksi పచ్చి పులుసులా. Do you know who that is? The great scientist. 400 patents. The world wants him. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 year నేను చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, I'll get $1 trillion business. I'll be huge. Huge మా. నీ పచ్చి పులుసుల భజన ఆపరా. పానీ ఊటీలో ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పానీగడ్ దొరికాడు. వీడు పానీయే. పానీ ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్గా చెప్పగలడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కళ్ళు మూసేశారు నాన్న. ఐఎమ్ సారీ నాన్న. నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు. అదేంటి పానీ అలా అనేసావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యు ఆర్ అ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు? మిమ్మల్ని బొక్కలో తోంచమంటారా? బొక్కలోకి లేదు, నువ్వేరా. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి 15 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశావు. అది మా ఫ్రెండ్ డిగ్రీ. నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా. ఇది 150 ఎకరాల ప్రాపర్టీ. మిమ్మల్ని చాపి పాతేసిన అడిగే దిక్కుండదు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా. మీవి కూడా కలిపి కలపనా? చెప్పరా, నువ్వెవరు? నేను పంచభట్ల సారంగపాణి. ఒట్టేసి చెప్తున్నాడు. మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాడు. నేను చెప్పదంతా నిజం. నేను పాడి, వాడు పప్పు. వాడు మా తోటమాలి కొడుకు. వాడిని అందరం పప్పు అని పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయం చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు. నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడిని. ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడిని. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ స్కూల్లో 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు. కానీ నా వెనకాల వేరే ముద్రగడని ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుకు డిగ్రీ కావాలి. వీడి ఇంజనీర్ అవ్వాలి. పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే 2 ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం? Hey, what the hell is going on? Who is he? క్విక్ గన్ మురుగన్. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ. సబ్ టైటిల్స్ లేకుండా నీకు అర్థం కాదులే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దక్షిణగిరి. దక్షిణగిరికా? దేనికి? పానీ కోసం. దక్షిణగిరి వాడేం చేస్తున్నాడు? తెలీదురా, ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు. స్కూలా? పానీ స్కూల్ టీచరా? అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా.
నేను ఎయిర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్, ఆడు స్కూల్ టీచర్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, మియావ్, డి ఫర్ డాంకీ, ఎఫ్ ఫర్ ఫార్ట్. పోరా. నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా. ఆడేమో స్కూల్లో జీ ఫర్ గాడ్, హెచ్ ఫర్ హెల్ప్. ఛాన్సే లేదు. చిన్నాడు వాడంటే ప్రేమ ఉండేది, ఇప్పుడు గౌరవం పెరిగింది. మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాం. డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే పిల్లనిస్తాను. ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కానీ వాడు వీటి కోసం రాలేదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు. తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు, ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు. చంద్రుడి మీద ఫస్ట్ టైం కాలు పెట్టింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. ఆబ్వియస్, ఇట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వి ఆల్ నో ఇట్. సెకండ్ టైం కాలు పెట్టింది ఎవరు? అది కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. మరి ఒంటికాలతో నడలేడు కదా. సెకండ్ టైం కాలు పెట్టిన మనిషి ఎవరు? నో, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవ్వరిని ఈ లోకం గుర్తుపెట్టుకోదు. 2 నెలలకి ముందు 25 కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్కి వచ్చారు. దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది. దిస్ ఈస్ యువర్ లాస్ట్ లాప్ మై ఫ్రెండ్స్. పుట్ ద పెడల్ టు ద మెటల్, యాక్సిలరేట్ అబౌవ్, గో దట్ అండ్ మేక్ హిస్టరీ. ఎనీ క్వశ్చన్స్? yes సార్. ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్లో డుమ్కి ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకున్నా? ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎవ్రీబడి గివ్ దెమ్ అ బిగ్ హ్యాండ్. Come on stage. Come. Don't waste my time. గడిచిన 4 ఏళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు. లాస్ట్ రావడం. ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా. అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్, పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబ్కి ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా. ఐ గ్యారంటీ ఇట్. ఈ ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడాలి. బై నిఖిలేటర్, త్రివెంకట్ త్రినేశన్. ప్లీజ్ గివ్ దెమ్ a big hand. వీడమ్మా. సార్, క్లోజ్ ద డోర్. నీకు టైప్ చేయడం వచ్చా? వచ్చు సార్. కమ్ సిట్. సార్, ఐఎమ్ సారీ సార్. ప్లీజ్ టైప్. మై డియర్ సార్, నేను చాలా బాధపడుతూ తెలియజేయున్నది ఏమనగా, మీ అబ్బాయి క్రమశిక్షణ తప్పిన కారణంగా ఈ కాలేజీ నుండి నో డెలీట్ ద మ్యాటర్. గో బ్యాక్. మీ అబ్బాయి శనక్కాయల నిఖిల్ ఈ కాలేజీ నుండి తీసివేయబడ్డాడు. కమాన్, టైప్. గో అహెడ్. సార్, మా నాన్న చనిపోతారు సార్. నేను తీసుకున్న నిర్ణయం మార్చబడు. ఆయన ప్రాణాలతో ఉన్నదే నన్ను ఒక ఇంజనీర్గా చూడడానికి సార్. అది నా ఇంటి గుమ్మల్లో పిస్కొట్టకు ముందు ఆలోచించుండాలి. నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి సార్. సార్, ప్లీజ్ సార్. ఓకే, లెటర్ నుంచి నీ పేరు తీసి నీ పేరుకు బదులుగా పంచబట్ల సారంగపాణి పేరు రాయి. నిన్న రాత్రి నీతో పాటు వాడు ఉన్నాడని నాకు తెలుసు. నువ్వు అప్రూవర్గా మారు, నిన్ను క్షమిస్తా. నీకు 7.5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆలోచించి చెప్పు.
వచ్చింది. నేనే పిలిపించాను రా. ట్యాక్సీ ఎందుకు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావా? కాదు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఆ రోజు మన పాండికి ప్రామిస్ చేశాంగా, మర్చిపోయావా? నీ టైం నాకివ్వు. జోక్లు వద్దురా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవనుకుంటాను. ఏంటది? లెటర్. హంగేరీ నుంచి ఎవరో మాతే, బెన్స్ మాతే, ఫోటోగ్రాఫర్ అట. మాతే ఆ లెటర్ని పోస్ట్ చేస్తావా? బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్ లో 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. వేడి మొహానికి జీతం ఒకటే. మా నాన్న ఒప్పుకోరు. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈరోజు నువ్వు భయపడి చెప్పలేదో, చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని బాధపడతావురా. అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్. ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంజనీర్ ఉద్యోగం, ఫ్యాక్టరీ లైఫ్. అటువైపు వెళ్తే అడవి, మృగాలు, ఫోటోగ్రఫీ. నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా. డిసైడ్ చేసుకోరా. ఈ గిఫ్ట్ వాడికి నచ్చుతుందంటావా? ఏమండి, వాడి చదువుకి చాలా అప్పులు చేశారు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరం అంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది. మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు. వెంకట్, రే, ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? నేను వెళ్ళలేదు. ఏ? నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది? ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకేశాను సార్. ఏ? నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాగేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్. పిచ్చి వెతవ పాణి, నోటుకు వచ్చింది చెప్పి నేను బ్రెయిన్ వాష్ చేశాడు రా. నాకు ఇంజనీరింగ్ బుర్రకు ఎక్కటం లేదు నాన్న. పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీరింగ్ అవుతాను. పాణిది సింపుల్ బిలీఫ్. నీకు నచ్చిన పని చెయ్యి, అప్పుడు పని పనిలా ఉండదు, సంతోషంగా ఉంటామంటాడు. రే, అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తారా? స్టైఫండ్ తక్కువే వస్తుంది, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న. రే, ఒక 5 ఏళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు, కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను సంతోషపడతానన్నా, కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా. నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికీ చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారా? కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న. నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న. అదంతా చేసింది మీరు. మీరేమనుకుంటున్నారనేది నాకు ముఖ్యం. ఏంట్రా, ఏదైనా సినిమా చూసి వచ్చావా? డైలాగులు కొడుతున్నావు? అయ్యో, కోప్పడకండి. వాడు అసలే చాలా బాధలో ఉన్నాడు. తర్వాత అదికిలాగా ఏమన్నా చేసుకుంటాడేమో. నేనేం మాట్లాడకూడదు కదూ. నేనేం మాట్లాడను, నేనేమి మాట్లాడను. ఏమన్నా అంటే సార్ పైనుంచి కిందకు దూకేస్తారు. లేదు నాన్న, నేను ఆత్మహత్య చేసుకోను, ప్రామిస్. నాన్న, దీన్ని చూడండి. పాణి మీ ఫోటో నా పర్సులో పెట్టి ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు. నీ డెడ్ బాడీని చూస్తే వాళ్ళ మొహంలో ఉన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న. నాన్న, నేను మీతో మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాను.
ఆత్మహత్య చేసుకుంటానని భయపడడానికి కాదు నానా. నేను ఫోటోగ్రాఫర్ని అయితే ఏమవుతుంది నానా? జీతం తక్కువ వస్తుంది, చిన్న ఇల్లు, చిన్న కారు, కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను. ఐ విల్ బి వెరీ హ్యాపీ. వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు, అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. నేనెప్పుడు మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నాను కదా, ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకునివ్వండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాన్న ప్లీజ్ నాన్న. నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను. వెంకట్, ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఉంటుందిరా? ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్లో అది తీసేసుకుందాం. కాస్త ఎక్కువైనా పర్వాలేదురా. వెంకట్, నీకు నచ్చిన పని చేయరా. అన్ని సెమిస్టర్స్లోనూ నీకు మార్కులు తక్కువగా వచ్చాయి. ఏ భయం సార్. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చేవి సార్. మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు. అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం. నేను 5వ క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్. ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది. దిక్కు తోచలేదు. నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్. ఇక్కడ పెద్ద రేసే జరుగుతోంది. ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికి మర్యాద ఉండదు. నా భయం శాశ్వతమైంది. భయం చదువుకు పెద్ద ఆటంకం సార్. దేవుళ్ళందరికీ పూజలు చేశాను, అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను. దేవుణ్ణి అదివ్వు ఇదివ్వు అని బతిమాలి బిచ్చం ఎత్తుకున్నాను. మొక్కులు కేటాయించిన టైంలో చదువుకునుంటే మంచి మార్క్స్ వచ్చుండేవి. 16 ఎముకలు విరిగాయి. 2 months రెస్ట్. బాగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది సార్ నాకు, ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు. నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను. సార్, మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్. ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకి వస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్. ఇంత ఫ్రాంక్గా బిహేవ్ చేసేవాళ్ళు మా కంపెనీకి పనికిరారు. క్లయింట్స్ని హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళే మాకు కావాలి. యూఆర్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ నువ్వు నీ యాటిట్యూడ్ని కంట్రోల్ చేసుకుని పనిచేయగలను అని నువ్వు మాకు అష్యూరెన్స్ ఇస్తే వీ మే కన్సిడర్ యూ. సొంత కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకున్నది నా 2 కాళ్ళు విరిగాకే సార్. దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్. మార్చుకోవడం కుదరదు. మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి, నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా. సారీ సార్, తప్పుగా అనుకోకండి. ఆగు. 25 సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్లే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? సార్, సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురూజీ, యు ఆర్ గ్రేట్. మమ్మల్ని ఆశీర్వదించండి.
కదా చెప్పారు వాడికి ఉద్యోగం వస్తే మీ మీద తీసేయమని. అయ్యా ఏంటన్నది? మీసం లేకుండా పేడి మొహల్లా తయారయ్యి నా పరువు కాస్త పోయింది. శనక్కాయల నిఖిల్, ఈ ఓటమిని నేను ఒప్పుకోను. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చేది. ఈసారి క్వశ్చన్ పేపర్ని సెట్ చేయబోయేది విరూపాక్ష సుందరంగా. Dad, that's not fair. Everything is fair in love and war. This is World War III. నిఖిల్, నువ్వు చచ్చావురా. ఏ మావా, ఏంటి ఈ టైంలో? తాగొచ్చావా? జిన్నేసేసా. లేడీస్ డ్రింక్ భలే జువ్వునెక్కేసింది. ఓవర్గా తాగేసావు పాప. మైసమ్మ బయటకు వస్తుంది. అవును రా కిట్టప్ప, కొంచెం ధైర్యం కావాల్సి వచ్చి. ఎందుకు ధైర్యం? ఈ కీస్ కొట్టడానికి మావా. ఏం కీస్ ఇది? నాన్న వైరస్ ఆఫీస్ డూప్లికేట్ కీస్. నిఖిల్ ని ఫెయిల్ చేయడానికి వైరస్ ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉంచాడు. దాన్ని రెడ్ సీల్ వేసిన కవర్ లో పెట్టి ఆఫీస్ లో ఉంచాడు. పాటను కూడా వేసుకో. చీటింగ్ ఇది. తప్పు. Everything is fair in love and war. ఏ గిట్టప్ప, నాకు నిజం తెలియాలి. కిస్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా? ఇచ్చేదా ఇచ్చేదా? ముక్కు అడ్డు పడకుండా ఇచ్చేదా? దమ్ముందమ్మా. ఏంట్రా ఊపుతున్నావు? కూర్చో. ఏ మైసమ్మ, మొరింగా తింటావా? మొరింగానా? ఇదంతా బర్మా ఫుడ్, నాకు చాలా ఇష్టం. ఇది అత్తం, బేజో, ఇది మొరింగా, ఇది కౌస్. కిట్టప్ప, ఏం పేర్లు రావి? అత్తో, బేజో, మొరినియా, కౌసే. బర్మా మలయాళంలో ఉంది. Perenyo, Kainyo, Keti Kunjumuan, Koinyan, Dara, Kunikunan, Kunjakoboban. Ninyamanino. పంచబట్ల సారంగపాణి. ఏం పేర్రా అది? పంచబట్ల సారంగపాణి. ఎక్ స్టైల్గా లేదు. వెళ్ళిన తర్వాత నీ పేరుని నా పేరు వెనక తగలించుకోను. రియా, ఏంటి గిట్టప్ప? మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. ఏ, నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా? వేరెవరన్నా ప్రేమిస్తున్నావా? అంటే ఆ టైపా? మరెందుకు నన్ను ప్రపోజ్ చేయనంటున్నావు? ఇంపార్టెంటా? అయితే ప్రూవ్ చేయి. ప్రూవ్ ఇట్. కమ్ ఆన్, ప్రూవ్ ఇట్ man. ప్రూవ్ ఇట్. కమ్ ఆన్, ప్రూవ్ ఇట్. రే బండాప్రా. ఏమైంది? మనం పాణి దగ్గరికి వెళ్తున్నామని రియాకి ఇన్ఫార్మ్ చేయలేదురా? Hey, stop the car, man. My bladder is bursting. షట్ అప్ మ్యాన్. నువ్వు తనతో టచ్ లోనే ఉన్నావా? లేదురా, కానీ తన ఇంటి నెంబర్ ఉంది. సరే, ముందు ఫోన్ చేయి. There is no place for Mutrabhishekam here. హలో, రియా ఉందా అండి? లేరండి. హాస్పిటల్కి వెళ్ళిందా? లేదు, రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రికా? అవునండి, ఈ రోజు ఆవిడ పెళ్ళి.
రియాకి పెళ్ళైపోయిందా? ఈ నిమిషం వరకు అవ్వలేదు. ఒక్క తొక్కు తొక్కితే 2 గంటలు రాజమండ్రి పెళ్ళి ఆపేయచ్చు. ఏమంటావు? తిప్పరా బండిని, తొక్కరా రాజమండ్రి. ఇంపాసిబుల్. స్ట్రైట్ టు దక్షిణగిరి. పానీని కలిసి నేను వెంటనే వెళ్ళిపోవాలి. నాకు ఫ్రైడే కొసక్సి పచ్చిపులుసులతో మీటింగ్ ఉంది. కారెక్కండి. మిస్ అయితే ఇంకేనా ఉందా? జాపనీస్ గెట్ హిమ్ అండ్ రాకేష్ వెడ్స్ రియా. థ్యాంక్స్ ఫర్ ద సూట్. వైరస్ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో. ఆడి హలో, ఇద్దరు కూతురు పెళ్ళిలో గొడవ చేసేస్తున్నాను. నేను రియాకి అసలు విషయం చెప్తాను, నువ్వు వెళ్ళి ప్రైస్ ట్యాగ్ పిక్కేసే. పాణి దొరికాడు రియా. సార్ పెళ్లి కొడుకు రూమ్ కా? అవును సార్. ఏమయ్యా ఒక ఐరన్ బాక్స్ తేవడానికి ఎంతసేపా? సారీ సార్. వెళ్ళిపో. బాబు బాబు బాబు, ఇది లోపల ఇవ్వండి. పువ్వులు కదా, పెళ్లి కూతురు రూమ్ లో ఇవ్వండి. దీన్ని పెళ్లి కొడుకు పెట్టుకోవాలి, పెళ్లి మండపంలో. ఇది మా సాంప్రదాయం. అలాగా? సరే. Hey Mambo, Mambo, come in. Hey Mambo, Mambo, mozzarella. Quick, iron my sherwani, man. Hey Mambo. పాణి దొరికాడన్నాను కదా, ఈ గాడిదని చేసుకుంటానంటావేంటి? నీకేమైనా పిచ్చా వెంకట్? నేను నువ్వే మోసం చేసుకోకు రియా. పాణి నువ్వు ఇంకా మర్చిపోలేదు, అందుకే వాడికి నచ్చిన మొయింగా కోసం ఇప్పుడు కూడా తింటున్నావు. More mozzarella, hey Mambo, a Mambo Italiano, Mambo, a Mambo, a Mambo, Mambo. One enchilada, hey Mambo. Hey Mambo, Mambo. ఆ రాకేష గాడిదలు ఎప్పుడు గుర్రాలైపోలేవు రియా. వాడు నీ మెడలో కట్టబోతే తాలిబొట్టు కాదు, ప్రైస్ ట్యాగ్. షట్ అప్ వెంకట్. రాకేష్ ఇప్పుడు కంప్లీట్ గా మారాడు. అతను ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకురా మీరంతా చట్నీ తింటారు? అది మీ చట్నీ సార్. ఏమైంది? ఇప్పుడు శర్వానికి ఎక్కడ కనిపోను? సార్ 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 2 minutes సార్, నేను వెళ్ళి వెంటనే క్లీన్ చేసుకొని వస్తాను సార్. ఓకే సార్, తప్పకుండా సార్. ఎవర్రా చట్నీని కనిపెట్టింది? రియా, లేట్ అవుతోంది, త్వరగా రామ్మా. పిన్ని పెళ్లి సారీ సూపర్ గా ఉంది. రియా, నేను నిఖిల్ని. అరిచి కాల్ చేస్తావేమో, చంపేస్తారు. రాకేష్ ఇక్కడ. What happened to my sherwani, man? మీ హౌస్ కీపింగ్ బాయ్ తీసుకెళ్ళాడే చట్నీ శర్వాడే. పిచ్చి పిచ్చి పనులు చేయకండి, వెళ్ళి రాకేష్ ని పంపించు. ఇప్పుడు నేను వెళ్ళానంటే అమ్మాయి నచ్చక పెళ్లి కొడుకు బారిపోయాడు అంటారు రియా. చెప్పు. నిఖిల్, ఇది రైట్ టైం. కార్ ఎంట్రన్స్ రెడీగా ఉందిరా. రియాన్ తీసుకొని పరిగెత్తికి వచ్చాయి. ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు? మరి పెళ్లి మండపంలో ఉన్నది? పెళ్లి మండపంలో ఇంకొక రౌండ్ తిరిగితే మన పెళ్లి అయిపోతుంది రియా. నేను ఆల్రెడీ పెళ్ళైన వాడిని. రా వెళ్ళిపోదాం. నా పరువు పోతుంది. నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? కైలా మహా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. ఈ రోజు నువ్వు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయానే తలుచుకొని బాధపడతావు. అర్థం చేసుకో. అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్ళాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది. ఇటువైపు వెళ్తే హౌస్ కీపింగ్, రాకేష్, ప్రైస్ ట్యాగ్, నీకు ఇష్టం లేని జీవితం. ఇటువైపు వెళ్తే పాణి, లవ్, నీకు ఇష్టమైన జీవితం. నీ జీవితాన్ని మార్చబోయే నిమిషం ఇదే. నిర్ణయం తీసుకో.
రియా నాకు ఒక డౌట్. ఏంటి? పానీకి ఒకవేళ పెళ్ళైపోయి ఉంటే? వాట్? అదేం అయ్యి ఉంటుంది రియా. అయ్యుంటే నేను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను. ఇదిగో బిస్కెట్స్ తిను, హ్యాండ్మేడ్ బిస్కెట్స్ మేడ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. వీడికి ఇక్కడేం పని? బడ్డీ గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు, పట్టించుకోకు. ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను, సూపర్ గా ఉంటాయి. నిన్నటి దాకా నేను ఒక జెంటిల్మెన్, కానీ 24 గంటల్లో ఎగిరే ఫ్లైట్ని అబద్ధమాడి దింపేశాను. కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను. పెళ్లి కూతురు లేపుకొచ్చేశాను. ఇదంతా రాస్కల్ పానీ కోసం. వాడు కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. రెడ్ సీల్ వేసిన కవర్ ఇక్కడ ఉంది చూడు. ఫెయిల్ అయి నిఖిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పానీ భయపడ్డాడు. అందుకే క్వశ్చన్ పేపర్స్ కొట్టేద్దామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాను. కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలే తప్ప మేం చూడకూడదని నేను పానీ ఒకరికొకరు మాటించుకున్నాం. క్వశ్చన్ పేపర్స్ని ఎక్కడ దాచిపెట్టాడు ముసలం? దొరికేలోగా మనం దొరికేలా ఉన్నాం. ఒకసారి రేపు ఫోన్ చేస్తే ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు మీరు? Give me the phone. బావా రియా ఫోన్. ఆల్వేస్ చెప్పి బావా తింటున్నాడు. రియా నీకు ఫోన్. ఇంకోసారి చెప్తున్నాను విను. చెప్పు. ఆల్ ఇస్ వెల్. పానీ దొరికిందిరా. హలో ఇదిగో జెరాక్స్. ఎక్కడికి వస్తున్నారా? ఇదిగో ఏంటిది? క్వశ్చన్ పేపర్. వైరస్ నిన్ను ఫెయిల్ చేయడానికి సెట్ చేసిన పేపర్. ఏం ఫ్రెండ్స్ రా మీరు. ముందు గెలవడానికి మంచి దారి చూపించారు, ఇప్పుడు తప్పుడు దారి చూపిస్తున్నారు. వద్దురా, నేను కష్టపడి చదువుకొని రాస్తాను. ఫెయిల్ అయినా పర్వాలేదు. సూపర్ రా. నిఖిల్ మా మనసులో ఎంతో ఎదిగిపోయాడు. ఆ క్షణంలో వాడిని నిజంగానే బావమర్దిని చేసుకోవాలనిపించింది. అప్పుడు జయా గుర్తొచ్చి కంట్రోల్ చేసుకున్నాను. బావా గుమ్మల్లో పిలుచుకొడతారా? ముగ్గురు క్యాంపస్ నుంచి వెళ్ళిపోండి. తెల్లారలోగా వెళ్ళలేదు. ఐ విల్ కాల్ ద పోలీస్. గెట్ అవుట్ యు రాస్కల్. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. ఆ రాస్కల్స్ కి నా ఆఫీస్ కి ఎలా దొరికాయి? నేనే ఇచ్చాను డాడీ. ఆ రోజు ఇవే తాళాలు మా అన్నయ్యకి ఇచ్చుంటే ఇవాళ ప్రాణాలతో ఉండేవాడు. ప్రియా షట్ అప్. మీ అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకుంటున్నారా? నోరు మూస్తావరియా.
తను ఇంజనీర్ అవ్వాలని మొండిగా మీరే డాడీ డిసైడ్ అయ్యారు. తను ఏ అవ్వాలని కోరుకున్నాడో మీరు ఒక్కసారి అడిగారా? కట్ ఆఫ్ 300కి 298.5 పైన తెచ్చుకోవాలని మీరు ఎంత ప్రెషర్ చేశారు. అందుకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కన్నా చావడమే మేలనుకుని ట్రైన్ నుంచి దూకేశాడు. ఏం మాట్లాడుతుంది? అదేదేదో బాగుతూ ఉంది. మీరు మీ రూమ్కి వెళ్ళండి నాన్న, నేను బీపీ టాబ్లెట్స్ తీసుకొస్తాను. రియా, ఏం చేస్తున్నావు నువ్వు? తను లిటరేచర్ చదవాలని ఆశపడ్డాడు. ఒక రచయిత అవ్వాలని, ఒక కవిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యం. కానీ తను చివరిగా రాసిన ఈ ఆత్మహత్య కవిత మిగిలింది నాన్న. రియా, ప్లీజ్ కొంచెం కామ్గా ఉంటావా? ఎన్నాళ్ళు కామ్గా ఉండమంటావా అక్క? ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేకపోతే వదిలే. ఈ మనసుకి ఏది ఇష్టమో అది చదువుని చెప్పుంటే తను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు నాన్న. వాడు ఆత్మహత్య చేసుకోలేదు. అవును, నిజమే. అది ఆత్మహత్య కాదు, హత్య. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. మిల్లీమీటర్, నువ్వెందుకు మా వెనకాల వస్తున్నావు? వెళ్ళి పాస్. నా మనసుకు నచ్చిన రూట్లో వెళ్తున్నాను తప్ప. హలో, ప్లీజ్ హెల్ప్, ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ హియర్. ఏంటయ్యా నువ్వు? ఈ సిటీలో ఒకే ఒక అంబులెన్స్ ఉందా? సార్, ఊరంతా నీళ్లతో నిండిపోయింది. నన్నేం చేయమంటారు సార్? వర్షంలో ఏం చేయాలో తోచట్లేదు. చాలా పెయిన్గా ఉంది. ఏమైంది? పాణి, ఇది కొరియాగా మాట్లాడు. పాణి, ఈ పరిస్థితుల్లో శ్వేతని హాస్పిటల్కి తీసుకురావడం అడ్వైజబుల్ కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందయ్యా? ఉమ్మడికి పోతుందయ్యా. హలో శ్వేత, 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 శ్వేత. రియా, మేము పీటీ హాల్కి తీసుకెళ్తున్నాం. ఇక్కడ టేబుల్ టెన్నిస్ టేబుల్ మీద పడుకోవడం. రియా, మేము పీటీ హాల్కి వచ్చేసాం. నిఖిల్, వెబ్ కేమ్ ఆన్ చేయి. ఓకే. అక్క, కంగారు పడుకు, అంత బాగానే జరుగుతుంది. నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. పాణి, వేరే దారి లేదు. డాక్టర్స్, హాస్పిటల్స్ లేని రోజుల్లో కూడా ఎన్నో ప్రసవాలు జరిగాయి తెలుసు కదా. ఇప్పుడు అక్కకి ప్రసవం చేయబోయేది నువ్వే. మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. ప్లీజ్, దయచేసి మీరు తలదొచ్చకండి ప్లీజ్. వెంకట్, నువ్వు టవల్ సిజర్స్ పట్టురా. మిల్లీమీటర్, నువ్వు బట్టలు పెట్టే క్లిప్స్, వేడి నీళ్ళు పట్టుకురా. పాని, నువ్వు శ్వేత మీద షీట్ ఏదైనా కప్పు. అక్క పుష్ చెయ్యి. పుష్ 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 చెయ్యి. పాని, క్రౌనింగ్ అవుతుందా అని చూడు. క్రౌనింగ్ అంటే? ఈ పిక్చర్ చూడు, తల బయటకు వచ్చిందేమో చూడు. Come on, quick. లేదు, నువ్వు క్రౌనింగ్ అవ్వలేదు. శ్వేత, ప్లీజ్ పుష్. శ్వేత, come on. Push. Come on, శ్వేత, push. అయ్యో, టైడ్ అయినట్టుంది రియా. తను లేపండి నాన్న. తను పుష్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది వ్యాక్యూమ్ కప్పు పెట్టి తీయాల్సి వచ్చేలా ఉంది. వ్యాక్యూమ్ కప్ కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాక్యూమ్ కప్ప? అదేంటి? దాంతో ఏం చేస్తారు చెప్పు. I'll show you. మదర్ వాళ్ళ బిడ్డని బయటికి పుష్ చేయలేనప్పుడు ఒక వాక్యూమ్ కప్ ని లోపలికి పంపిస్తారు. అది బిడ్డ తలని గట్టిగా పట్టుకుంటుంది. తలని నెమ్మదిగా బయటికి లాగితే ఆ తర్వాత బిడ్డని ఈజీగా బయటికి తీయొచ్చు.
ఇది నేను చేయగలను. ఐ కెన్ డూ దిస్. ఎలా? వాక్యూమ్ క్లీనర్ సార్. వాక్యూమ్ క్లీనర్? వాక్యూమ్ క్లీనర్ లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది పాణి. నేను ఆ ప్రెషర్ ని కంట్రోల్ చేయగలను. అక్కడ వాక్యూమ్ క్లీనర్ ఉందా? నా ఆఫీస్ రూమ్ లో ఉంది. వెంకట్ నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురా. ఇదిగో ప్లీజ్. Come on, Shweta. Push, 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 Shweta. Come on, Shweta. Come on, come on, come on, Shweta. Push, Shweta. ఏమైంది? ఏమైంది? ఏమో తెలీదు. ప్రియా, ఏమైంది? కరెంటు పోయింది. మరి వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది? వెంకట్ నువ్వు వెళ్ళి వాక్యూమ్ క్లీనర్ తీసుకురా. పవర్ వచ్చేలా నేను చేస్తాను. ఎలా? మిలిమీటర్ నువ్వు వైరస్ ని బయటికి లావు. కమ్ ఆన్ క్విక్. సార్ బయటికి వెళ్ళండి. సార్ బయటికి వెళ్ళండి. సార్ చెప్పేది వినండి. బయటికి చెప్పేది వినండి. బయటికి వెళ్ళండి. సార్ చెప్పేది వినండి. బయటికి వెళ్ళండి. సార్ సార్ ఈ వైరస్ కాదురా, నేను కనిపించిన వైరస్ ఇన్వర్టర్. త్వరగా తీసుకురా. పో. సారీ సార్. హే నిఖిల్, హాస్టల్లో మన వాళ్ళని లేపు. దొరికిన కార్ బ్యాటరీస్ అని తీసుకురా. ఓకే. ముఖ్యంగా ప్రెషర్ గేజ్ తీసుకురా. ఓకే ఓకే. ఎమర్జెన్సీ, అందరూ వెంటనే పీటీ హాల్ కండి. పాడి ఎక్కడ? సార్ 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 ఇక్కడ ఉన్నాను సార్. నిఖిల్ అన్ని స్విచ్లు ఆఫ్ చేసి ఇన్వర్టర్ని మెయిన్ బోర్డ్కి కనెక్ట్ చేయి. ఇదిగో పాడి, ఇదిగో వాక్యూమ్ క్లీనర్. వెంకట్ నీ కెమెరాకి యూజ్ చేసి లెన్స్ క్లీనర్ తీసుకురా. యూ మీన్ బ్లోవర్? యా ఓకే. పాడి, ఇదిగో బ్లోవర్. గుడ్. ఈ ప్రెషర్ గేజ్ని వాక్యూమ్ క్లీనర్ పైప్కి ఫిట్ చేయి. ఓకే. పాణి ఇది రెడీ. స్విచ్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి కదా. టేబుల్ టెన్నిస్ లైట్ స్విచ్ ని కంప్యూటర్ లైన్ స్విచ్ మాత్రం ఆన్ చేయి. ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయి. లవ్ యూ పాణి. వెంకట్ ఇప్పుడు ఆన్ చేయి. సరే ఆన్. సార్ 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 ప్రియా, సక్షన్ ఎంత వరకు ఉండొచ్చు? 0.5 కి మించి ఉండకూడదు. వెంకట్ 0.5 క్లోజ్ చేసుకో. 0.5 వెంకట్ ఆఫ్ చేయి. ఓకే ఆఫ్. నిఖిల్ టేబుల్ దగ్గరికి వెళ్ళు. ఇలా చూడు, నేను పుష్ చేస్తున్నట్టు బిడ్డని కిందకి పుష్ చేయి. ఇలా పుష్ చేయి. ఓకే ఓకే. వెంకట్ ఆన్ చేయి. ఓకే. కమాన్ శ్వేత, పుష్ చేయి. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం. బిడ్డ బయటికి రావడం స్టార్ట్ అయిపోయిందా? కమాన్ శ్వేత, పుష్. కమాన్ కమాన్ శ్వేత, పుష్. కమాన్. శ్వేత, వెంకట్ ఆఫ్ చేయి. ఆఫ్. రెండు క్లిప్స్ పెట్టి బొడ్డు తాన్ని కట్ చేయండి. వెంకట్ క్లిప్ పెట్టు. సీజర్స్ తీసుకురా. చూసి జాగ్రత్త. సెంటర్. ప్రియా, బిడ్డెందుకని ఏడవడం లేదు?
హే చాంప్ చాంప్ చూడరా. పని బిడ్డ వీపుని నెవరు? లేదు, కొంచెం కూడా కదలిక లేదు. నోట్లో నోరు పెట్టి ఊదు పని. Come on, champ. బాబులో ఏ చలనం లేదు. ప్రియా, బాధపడకు శ్వేత, ఆలిస్ వెల్ చెప్పు, ఆలిస్ వెల్ చెప్పు. తన్నాడు ఏంటి బాబు? తన్నాడు. ఆలిస్ వెల్ అను, ఆలిస్ వెల్. ఆలిస్ వెల్, 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 ఆలిస్ వెల్. వైరస్ కనుక నా మనవడు ఇంజనీర్ కావాలని చెప్పాలి, డిప్ప మీద ఒక్కటిద్దాన్ని రెడీగా ఉన్నాను. కానీ ఆ రోజు వైరస్ చెప్పింది విని మేము ఆశ్చర్యపోయాం. ఎలా తగ్గుతున్నాడు చూసారా? ఫుట్బాల్ ప్లేయర్ అవుతావరా? అవ్వరా? నీ మనసుకు ఏమవ్వాలనిపిస్తుందో అదే అవ్వరా బంగారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఐఎమ్ నాట్ ప్లీజ్ విత్ యూ. నువ్వు కాలేజీకి వచ్చిన మొదటి రోజు నన్ను ఒక ప్రశ్న అడిగావే, స్పేస్ లో పెన్సిల్ ఎందుకు యూజ్ చేయకూడదని. స్పేస్ లో పెన్సిల్ మురుకు విరిగిపోతే జీరో గ్రావిటీలో అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అది కళ్ళల్లోనో ముక్కులోనో లేదా అక్కడున్న ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్యాడల్లోనో ఇరుక్కొని అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్. యు నో దట్? యు ఆర్ రాంగ్. యు ఆర్ రాంగ్. యు కెనాట్ బి రైట్ ఆల్ ద టైమ్. యు అండర్స్టాండ్? Yes, sir. This is an important invention. Understand? Yes, sir. మా డైరెక్టర్ చెప్పారు, ఎప్పుడు నీకు ఒక ఎక్స్ట్రాడనరీ స్టూడెంట్ కనిపిస్తాడు, వాడికి పోయి చదువుకో. ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళి నీ ఇష్టం. And now, Student of the Year, Panchabhatla Sarangapani. Sir, one photo, please. మర్చిపోలేని మూమెంట్స్
లైఫ్ లాంగ్ నాతోటే ఉండాలని ఫొటోస్ తీశాను. ఏం ఎమోషన్స్! ఒక పక్క డిగ్రీలు సాధించామన్న ఆనందం, సంతోషం, మరో పక్క విడిపోతున్నామన్న బాధ. అట్లీస్ట్ ఏడాదికి ఒక్కసారైనా అందరం కలుద్దామని అనుకున్నాం. కానీ పాణిని చూడడం అదే ఆఖరిసారి అవుతుందని ఊహించలేదు. పాణి లాంటి వాడే ఇలాంటి స్కూల్ నడపగలడు. పాణి ఎక్కడా? హైవే అంతా వైన్ షాప్లే, ఒక్క టాయిలెట్ లేదు. Sir, smile please. ఇవన్నీ you can't take photos. Get off, kiddos. Sir, this is a wall, not a toilet. If I'll get there, I'll smash you too. Get off. ఇవన్నీ పానీ లీలలే. వాడు ఇక్కడెక్కడ ఉంటాడు. రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, పాణి ఐ మీన్ పంచబట్ల సారంగపాణి ఎక్కడ ఉంటాడు కదా సార్? చూడడానికి స్మార్ట్ గా ఉంటాడు. మాటి మాటికి ఆలిస్ వెల్ అంటాడు. చిన్న వయసులో ఆయన్ని పప్పు పప్పు అని పిలిచేవారు. కూల్ కూల్ కూల్, నాతో రండి. హలో బ్రదర్, పాణి ఎక్కడ? వెంకట్ గారు ఇటు చూడండి, మీ బుక్స్ అన్నిటిని మిస్ అవ్వకుండా చదువుతారు. నిఖిల్ గారు ఇటు చూడండి, మీ బ్లాగ్ ఆయన రోజు చూస్తుంటారు. మీ రీసెర్చ్ గురించి పిల్లలతో గొప్పగా చెప్తారు. ఈ హెల్మెట్ జ్ఞాపకం ఉందా? మీదే పోయిందనుకున్నారా? ఎవరు నువ్వు? మా పేర్లని నీకెలా తెలుసు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? లేదు. ఎలా పడతారు? మిల్లీమీటర్ని ఇప్పుడు సెంటీమీటర్ అయ్యాను కదా. మిల్లీమీటర్? I can't believe this. మిల్లీమీటర్? ఇన్ని కిలోమీటర్లు నువ్వు ఎప్పుడు దాటొచ్చావురా? ఒకరోజు ఒక లెటర్ ట్రైన్ టికెట్ తో వచ్చింది. స్కూల్కి వెళ్ళాలందా, ఈ ట్రైన్ ఎక్కని. ఎక్కేసా. పేపర్ పద్యలాగా సింపుల్ గా ఫ్లాష్ బ్యాక్ చెప్పేశాడు. సారీ వాళ్ళ పనేనద్దా. ఎక్కడున్నాడా మొద్దు? అట్లీ ఇది ఆపరేట్ చేయి. అదే స్కూటర్ మీద పెళ్లి కూతురు డ్రెస్లో వస్తావు. హెల్మెట్ అలా తీసి కిస్ చేయడానికి దగ్గరకు వస్తావు. ఒక గుడ్ బై అయినా చెప్పెళ్తే నీ సొమ్ము ఏమైనా పోయేదా? సారీ. నీకు పెళ్ళైందా? పెళ్ళి కాలేదు. నీకు? అయినంత పనైంది. వద్దు. సో చెప్పు. ఏం చెప్పను? ఏం లేవా? అంటే ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నాను. ఎవరు? మైసమ్మన్. మొద్దు ముక్కు గుద్దుకోలేదు, చూసావా? నిజమే. That's right. రే పాణి. హాయ్ వెంకట్.
హాయ్ వెంకట్, ఆగ్రా, నీ పని చెప్తాను. నేను చెప్పేది విన్న. నువ్వేం చెప్పక్కర్లేదు. హే నిఖిల్, ఒక్క ఫోన్ చేయాలి తెలియదు. కలిసి కొడుతున్నారేంట్రా? ఎందుకని వచ్చింది? బాదండి, నా పేరు చెప్పి ఇంకో 4 బాదండి. పారిపోతావరా నిన్ను? మిస్ చేసావురా. రే తోకలేని కోతులు, హ్యావింగ్ ఫన్నా? సైలెన్సర్. పంచబట్ల సారంగపాణి. నమస్తే మాస్టారు. ఎంత ఎదిగిపోయారో. పల్లెటూరులో స్కూల్ టీచర్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. కరెక్టేనా? మన ఇద్దరం ఒకే రోజు ట్రైన్ ఎక్కాం, కానీ నీ ట్రైన్ రివర్స్ వెళ్ళిపోయింది. ఇంజనీరింగ్ నుంచి స్కూల్ టీచర్. నీ శాలరీ ఎంత పాణి? 5,000 ఉంటుందా? అది నాకు జస్ట్ $100. నా కొడుకు పాకెట్ మనీ నీ శాలరీ కంటే ఎక్కువ. ఓవర్గా బిల్డప్ ఇవ్వద్దు, ఆపరా. రే ఎవడరా బిల్డప్లు ఇచ్చింది? ఈడే. ఎడ్యుకేషన్ సిస్టమ్ నే మార్చేస్తాను, ప్రపంచాన్నే మార్చేస్తానన్నాడు. ఇప్పుడు చిన్నపిల్లలందరికీ ముడ్లు అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ గా ఆయా. ఈ తెంగరోడు నువ్వు వేసేస్తావా, నన్నేసేమంటావా? రిలాక్స్. ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా? ఒక రోజు మీరంతా ఏడుస్తారు, నేనే నవ్వుతానని. ఇందులో ఒక సైన్ పెట్టు. ఒప్పుకో, నువ్వు ఓడిపోయావు, నేను గెలిచానని. డిక్లరేషన్ ఆఫ్ డిఫీట్. అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చాడు రా వీడు. మెంటల్ రా వీడు. రే ఇది వైరస్ వాడే పెన కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? కొట్టేసావా? అది ఆయన. దిస్ ఇస్ ఫర్ విన్నర్స్, నాట్ ఫర్ లోజర్స్. నాన్న పానీపూరి, నా దగ్గర ఓడిపోయినందుకు సిగ్గుపడకే. నీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, స్కూల్కి డొనేషన్ కావాలన్నా, డోంట్ హెసిటేట్ టు కాల్ మై అసిస్టెంట్. ఓకే, క్యాచ్ ఇట్. ఫన్నీ గైస్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. వీడు అసలు మారనే లేదురా. రే ఆ తెంగరోడు వదిలేరా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు బాగా రిలీఫ్ గా ఉంది. నీ పేరు పంచబట్ల సారంగపాణి కాదు. ఇంకా నయం, పెళ్ళైన తర్వాత రియా పంచబట్ల కంచుబొట్ల అంటే. అవును, నీ అసలు పేరేంటి? కొసెక్సీ పచ్చి పులుసులా. పచ్చి పులుసులా? అవును. రియా పచ్చి పులుసులా? యక్. నువ్వు సైంటిస్టా? నీ పేరు మీద 400 పేటెంట్స్ ఉన్నాయా? అవును. పెళ్ళయ్యాక నీ పేరు నా పేరు వెనక పెట్టుకోను. నువ్వు ఉండ. శ్రీనివాస్ వెతుకుతున్నా పచ్చి పులుసులో నువ్వేనా? అంటే జాపనీస్ వెతికేది నేనేనా? యా, ఐ థింక్ సో. నీకెవరో రసం పులుసు అని పేరు పెట్టారు. నువ్వు ఆగు తల్లి. నువ్వు సైంటిస్టా, టీచరా? రెండు. సైంటిస్ట్నే, కానీ పిల్లలకి పాఠాలు కూడా చెప్తుంటాను. అంటే నువ్వేనా కొసెక్సీ పచ్చి పులుసులా? అవునరా, అవును. సైలెన్సర్. రే తింగరోడా, టేక్ దట్. ఉండు, నేను ఫోన్ చేస్తాను. మిస్టర్ పచ్చి పులుసులా మీరా? నమ్మలేకపోతున్నాను. సారీ మిస్టర్ శ్రీనివాస్, మీ కంపెనీ డీల్ నేను సైన్ చేయడం కుదరదు. వై సార్, ఏమైంది? ఎలా సైన్ చేయమంటావు? నా పెన్ను నువ్వు తీసుకెళ్ళిపోవు కదా. నేను పెన్ను తీసుకోవడం ఏంటి సార్? ఐ డిడ్ గెట్ యూ. నీ చేతిలో ఉంది కదా వైరస్ ఇచ్చిన పెన్ను. మిస్టర్ పచ్చి పులుసులా? హాయ్ మిస్టర్ శ్రీనివాస్. ఫ్రెండ్షిప్ లో ఇలాంటివన్నీ కామన్ కదరా?
దట్స్ ఎ గుడ్ వన్. ఐఎమ్ కంప్లీట్లీ ఫ్లోర్డ్ పాని. ఓ సారీ, పచ్చి పులుసులా. ఐ హోప్ మన ప్రాబ్లమ్స్ వల్ల ఈ డీల్ డిస్టర్బ్ అవ్వదనుకుంటున్నా. ఒక ఫ్రీ అడ్వైస్ మిస్టర్ పచ్చిపుల్స్లా, పారిపోదాం. రే రే పాని, సారీ పచ్చి పులుసు సార్, నా జాబ్ పోతుంది సార్. మై ఫ్యామిలీ. పాణ్యానంద స్వామీజీ చెప్పిందే కరెక్ట్. గెలుపు వెనకాల పరిగెత్తకు, జ్ఞానం పెంచుకో. గెలుపు ఆటోమేటిక్గా నీ వెనకాల వస్తుంది.